హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్. ఈ రోజు కానూరు రామాలయం దగ్గరలో ఉన్న 40 ప్లాట్స్ లో గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంది. అలాగే ఈ రోజు మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ప్లాట్ అయితే 2 BHK అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ మనం ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. మనం చూడొచ్చు మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం. అంటే ఇది చాలా స్ట్రాంగ్ గానే ఉంది. లోపల ఎలా ఉంది ఏంటనేది మాత్రం నేనైతే మీకు ఇప్పుడు చూపించేస్తాను, రండి. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. హాల్ లో మనం చూస్తే ఇక్కడ టీవీ ప్యానల్ ఉంది. అలాగే మనకి పైన కూడా ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. గిఫ్ట్ ఐటమ్స్ కానీ అలాగే కొన్ని మనం తీసుకునే ఇంటీరియర్ డిజైన్స్ కానీ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక కబోర్డ్ అయితే లాంగ్ కబోర్డ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఏమైనా పెట్టుకోవటానికి కూడా ఈ లోపల కూడా మనం చూస్తే గాజుకి సంబంధించిన ర్యాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ కింద కూడా ఇక్కడ కొన్ని ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇది టీవీకి సంబంధించినవి అలాగే పెట్టుకోవచ్చు. ఇదే అన్నమాట హాల్. ఇక్కడ చూసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఓపెన్ కిచెన్ లో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ ఇదనమాట, మనం కెఫేలో కూర్చొని మనం కాఫీ కానీ అలాగే బ్రెడ్ కానీ ఏదో ఒకటి తింటాం కదా, అఫీషియల్ గా అయితే మనకి ఇదైతే ఇక్కడ ఇచ్చారు. అలా డిజైన్ చేశారనమాట వీళ్ళు. అండ్ ఇప్పుడు మనం కిచెన్ లోపలికి వచ్చేస్తే హాల్ నుంచి ఓపెన్ కిచెనే. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా కొంత హైజీనిక్ గా నాకు అనిపించింది. లోపల కబోర్డ్స్ మనం చూస్తే మోడల్స్ కానీ మొత్తం లాంగ్, అలాగే దేనికి దానికి సపరేట్ ఇచ్చారు. ఇలా ర్యాక్స్ మనకి స్పూన్స్ కానీ అలాగే మనం పెట్టుకునేవి. అంటే కలర్ కూడా ఏది కూడా ఇక్కడ టైల్స్ కానీ కలర్స్ కానీ అంతా కూడా ఒక మోడర్న్ టైప్ తీసుకొచ్చారు కిచెన్. అండ్ ఇక్కడ కిచెన్ లో మెయిన్ ఇక్కడ మనం పప్పులు ఉప్పులు పెట్టుకునేది ఇక్కడ కాబట్టి ఇది ఒక గ్లాస్ అయితే ఇచ్చారు. అండ్ పైన కూడా ఇంకొక కబోర్డ్ ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ కానీ కరెంట్ కి సంబంధించిన మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ కూడా ఒక 4 ర్యాక్స్ అయితే ఇచ్చారు కబోర్డ్స్. మొత్తం కూడా ఇది గాజుకి సంబంధించింది ఇచ్చారు ర్యాక్స్ మొత్తం. అండ్ సేమ్ కింద కూడా అలాగే, అండ్ కింద కూడా ఇలాగే కొన్ని ర్యాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం పెట్టుకునే ఏదైనా కూడా దీనికి కూడా ఒకటి కట్టి ఇలాగ మిక్సీ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ మనం వాష్ ఏరియా, మెయిన్ కిచెన్ లో అనేది వాష్ ఏరియా అందరూ చూస్తాం కాబట్టి వాష్ ఏరియా కూడా ఒక పర్ఫెక్ట్ గా ఉంది. అంటే లాంగ్ గా వాష్ చేసుకునేలాగే సరిపడా వీలుగా అయితే ఇక్కడ ఉంది. అండ్ మనం అటు చూస్తే గానీ అంత ఓపెన్ ప్లేస్ చూడటానికి చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ మనం పైన మనకి 2 ర్యాక్స్ ఇచ్చారు వాష్ కి సంబంధించిన ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక అర్మర్ కూడా ఇచ్చారు వాషింగ్ కి సరిపడానికి. ఇది మొత్తం మనం వాషింగ్ మిషన్ అలా పెట్టుకుంటాం. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనం వాష్ చేసుకుంటాం. కిచెన్ అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి మనం వచ్చేస్తే మాత్రం మనం చూడగానే ఒక లుక్ అయితే మనకి కనిపిస్తుంది. కబోర్డ్స్ అలా డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ 3 ర్యాక్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ స్లైడ్స్ మాత్రం 3 ఇచ్చారు. అండ్ ర్యాక్స్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. అండ్ సపరేట్ ఇది మనం బీరువా పెట్టుకోవడానికి కూడా సపరేట్ ఒకటి కబోర్డ్ లాగా ఇచ్చారు. అండ్ మనము దీనికి దానికి వేరియేషన్ కూడా చూడొచ్చు. ఇది ఒకటి మనకి బీరువా పెట్టుకోవడానికి, అండ్ ఇది మనకి ఏమైనా మనం కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ పైన సీలింగ్ కూడా మొత్తం అయిపోయింది, డిజైన్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఒక కబోర్డ్ కూడా వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇది అంటే మనం ఏమన్నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్ మిర్రర్ మనం ఇక్కడ పెట్టుకుంటే మాత్రం దీనికి ఒక కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బాత్రూమ్. బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే మనం చూసాము. ఎంత లోపల ఎంత హైజీనిక్ గా అనిపించింది చూడగానే. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసాము. ఇక్కడ కూడా అంటే మాస్టర్ బెడ్రూమ్ ఎలా చూస్తామో ఇక్కడ కూడా అలాగే ఉంది. మనం మొత్తం 3 కబోర్డ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. కబోర్డ్ అనుకుందాం కానీ కబోర్డ్ కాదు. ఇక్కడ ఒక
బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది లోపల. అండ్ ఇక్కడ ఒక 3 ర్యాక్స్ ఇచ్చారు. ఒకటి మధ్యలో ఒక లాంగ్ వచ్చి వెడల్పు వచ్చిన ర్యాక్ ఒకటి ఇచ్చారు. అండ్ పైన కూడా 2 లాంగ్ ఇచ్చిన తర్వాత పైన కూడా మొత్తం ఒక 3 ఇచ్చారు. సేమ్ ఒక చిన్నవి మనం వేరే థింగ్స్ ఏమైనా యూస్ఫుల్ లేని అక్కడ పెట్టుకోవటానికి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో విండో ఉంటుంది. ఒక ఫస్ట్ మనకి ఒక మెస్ ఉంది, తర్వాత విండో కూడా ఉంది. అండ్ ఇటువైపు కూడా ఇంకొక మెస్ ఉంది. మెస్ కి తర్వాత విండో, అంటే ఓపెన్ ప్లేస్ ఇటువైపు చూస్తే మాత్రం బాగా తెలుస్తుంది. మనకి ఇక్కడ విండోలో అయితే బాల్కనీ కూడా ఉంది. ఎదురు కూడా ఓపెన్ ప్లేస్, అంటే ఎంత చక్కగా ఉందో, మొత్తం గ్రీనరీ. మొత్తం మనం బాల్కనీ చూద్దాం. నెక్స్ట్ బాల్కనీ మనకు అటు నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ కనిపిస్తుంది. అటు బాల్కనీ మనం చూడొచ్చు. మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ అటు చూస్తే గానీ మొత్తం ఓపెన్ ప్లేస్, గ్రీనరీ మొత్తం ఏరియా కూడా. ఇది వచ్చేసి పూజ గది. పూజ గది కూడా చాలా పెద్దది ఇచ్చారు. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా 2 కబోర్డ్స్ ఇచ్చారు. పూజకు సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ 2 కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ మనం చూస్తే, ఈ చుట్టుపక్కల కానీ అటు చదువుకు కానీ హాస్పిటల్కి కానీ ప్రత్యేకించి కూడా అతి తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు. ఇన్స్టిట్యూట్ కానీ అలాగే స్కూల్స్, కాలేజెస్ కూడా అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇకపోతే మనకి ఇక రోడ్డు కనెక్టివిటీ కానీ చూసుకుంటే అటు గన్నవరం కానీ ఇటు కంకిపాడు కానీ 7 to 8 కిలోమీటర్స్ లో అతి తక్కువగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ రెండింటికి మధ్యలో ఉంది. అలాగే బెయిన్ సర్కిల్ కూడా మనం ఇక్కడ నుంచి 5 to 7 minutes వెళ్ళిపోవచ్చు. అతి తక్కువలో ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2 BHK ఒక పొలాల మధ్య అయితే ఈ ప్లేస్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం వెస్ట్ ప్లేస్ చూసాము, వెస్ట్ ప్లాట్ అయితే చూసాము. ఇప్పుడు ఈస్ట్ ప్లాట్ అయితే చూద్దాం లోపలికి. ఇది మొత్తం వచ్చేసి హాల్ అన్నమాట. హాల్, కిచెన్ మొత్తం ఒకే ఏరియాలో వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఇది లివింగ్ హాల్ అన్నమాట. ఇంకా డిజైన్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇది పూజ గదికి సంబంధించింది అనమాట. ఇక్కడ పూజ గది వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది అంటే సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. మొత్తం ఇలా టైల్స్ కానీ ఇలా ర్యాక్స్ కానీ ఉన్నాయి. ఇక్కడ సంబంధించి కూడా మిక్సీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ కి సంబంధించిన దానికి పెట్టి ఒక ర్యాక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న ర్యాక్స్, అలాగే మనం ఏదైతే కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుంటాం అవి మొత్తం. అండ్ చుట్టూ కూడా ఒక ఎల్ షేప్ లో అయితే మనకి పైన కూడా ఒక సన్సైట్ టైప్ ఇచ్చారు. కిచెన్ వాష్ ఏరియా ఇది మొత్తం వచ్చి. అండ్ ఇక్కడ మనం ఏదైతే కిచెన్ కి సంబంధించిన క్లీన్ చేసుకుంటాం అది. అండ్ ఇటువైపు వచ్చేసి మొత్తం వాషింగ్ మిషన్, అలాగే ర్యాక్స్ ఇచ్చారు. కొన్ని ఐటమ్స్ మనం పెట్టుకుంటాం కదా కిచెన్ క్లీనింగ్ కి. అండ్ పైన కూడా ఒక సన్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. ఇప్పుడు మనం మాస్టర్స్ బెడ్రూమ్ చూద్దాం. అండ్ ఇది మొత్తం ఒక 2 కలర్స్ తో అయితే మనకి డోర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా స్ట్రాంగ్ గా ఉంది, సింప్లీ సూపర్. అండ్ ఇక్కడ మనకి ఒక ర్యాక్స్ కూడా ఇచ్చారు కొన్ని. అండ్ మధ్యలో ఒకటి పెద్దది ఇచ్చి అటువైపు ఇటువైపు ఈక్వల్ గా అయితే డిజైన్ చేశారు ఇది. అండ్ పైన కూడా ఒక సన్సైట్ టైప్ ఒకటి స్ట్రైట్ గా ఇచ్చారు. ఖచ్చితంగా మనం ఇందాక వెస్ట్ ప్లేస్ లో ఏదైతే చూసామో మెస్లు మస్కిటోస్ రాకుండా, ఈస్ట్ ఫేస్ లో కూడా మస్కిటోస్ రాకుండా మెస్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఒక విండో కూడా ఉంది ఇటువైపు. విండో ఇచ్చిన తర్వాత మెస్ డోర్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత మనము నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. టైల్స్ కానీ మొత్తం కూడా మాస్టర్స్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ట్యాప్స్ కానీ ఏదైనా కూడా కనెక్టివిటీ ఇచ్చేసారు మొత్తం. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సేమ్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూసామో డోర్ డిజైన్, అది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కి అయితే అలాగే సేమ్ డిజైన్ చేశారు.
అండ్ సేమ్ అటువైపు ఒక అటాచ్ బాత్రూమ్, ఇటువైపు సేమ్ అటాచ్ బాత్రూమ్. అండ్ రెండు కూడా అటు ఇటు మొత్తం కలిసే ఉంది బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఒక పెద్ద ర్యాక్స్ కూడా మధ్యలో ఒకటి పెద్దది ఇచ్చి ఇటువైపు 4 ఇచ్చారు. అండ్ స్ట్రైట్ సన్ సైడ్ ఒకటి ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే బాల్కనీ ఇచ్చారు. అండ్ ఓపెన్ ప్లేస్ బాల్కనీ అన్నమాట ఇది. అటు మనం కిచెన్ కి దగ్గరగా ఇది వచ్చేసి అన్నమాట డైనింగ్ హాల్. ఇది అటువైపు అది లివింగ్ ఏరియా, ఓపెన్ మొత్తం ఓపెన్ ఇచ్చారనమాట. ఓపెన్ డైనింగ్ ఏరియా, ఓపెన్ హాల్, అలాగే ఓపెన్ కిచెన్ మొత్తం కూడా ఈ మూడింటికి కనెక్టివిటీ ఒకటే ఇచ్చారు. అండ్ ఇక్కడ మాత్రం పూజ గది. ఇక ఈ ప్లాట్ డీటెయిల్స్ గానీ మనం చూస్తే ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 గజాల్లో ఈ ప్లాట్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అలాగే మనకి కార్ పార్కింగ్ 100 ఇచ్చారు. అన్డివైడ్ షేర్ వచ్చేసి మనకి 55 గజాలు ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాట్ కి సంబంధించి 2 వైపులా కూడా 2 లిఫ్ట్లు అయితే అవైలబుల్ గా మనకైతే ఉన్నాయి. అలాగే స్టెప్స్ కూడా 2 సైడ్స్ మనకి ఉన్నాయి. ఇక ప్రైస్ డీటెయిల్స్ గానీ మనం చూస్తే వితౌట్ వుడ్ వచ్చేసి 55 లక్షలు, విత్ వుడ్ తో వచ్చేసి 60 లక్షలు అయితే ఉంది ఈ ప్రాజెక్ట్. ఇక గేటెడ్ కమ్యూనిటీలో అయితే మనకి 40 ప్లాట్స్ లో అయితే 2 BHK అయితే కాస్టెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, 9564879999 కి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. అలాగే ఈ చుట్టుపక్కల మీకు ఏం కావాలన్నా ఫ్లాట్స్ ఆర్ ఓపెన్ ఫ్లాట్స్ ఆర్ బిల్డింగ్స్, విల్లాస్ ఏదైనా కానీ ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీరు ఈజీగా కనుక్కోవచ్చు. కీప్ వాచింగ్.